అందరికీ నమస్తే. నేను మీ యశస్వి సంతోష్. వెల్కమ్ టు స్పార్క్ గవర్నమెంట్ ఎగ్జామ్స్. చాలా మంది ఆల్రెడీ బ్యాంక్ ఎగ్జామ్స్ గురించి మేము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరిగింది. బ్యాంక్ ఎగ్జామ్స్ ఎందుకు రాయాలి, ఎందుకు ఇంపార్టెంట్ అనేది. అండ్ చాలా మంది అడుగుతుంది క్వశ్చన్ ఏంటంటే ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి కదా, ఈ ఎగ్జామ్స్ కూడా ఎందుకు ఇంపార్టెంట్ అండ్ ఈ జాబ్స్ ఎలా ఉంటాయి. సో బ్యాంక్ జాబ్స్ లాగానే ఈ ఎస్ఎస్సి త్రూ అయ్యే జాబ్స్, మీరు సిజిఎల్ తీసుకున్నా సిహెచ్ఎస్ఎల్ తీసుకున్నా కానీ మీకు జాబ్ సెక్యూరిటీ అనేది బ్యాంక్ లాగానే ఉంటుంది. అగైన్ ఇది ట్రాన్స్పరెంట్, మెరిట్ బేస్డ్. ఇది బెస్ట్ పార్ట్ ఏంటంటే బ్యాంక్ పిఓలో అట్లీస్ట్ మీరు ఇంటర్వ్యూ అనేది అటెండ్ అవ్వాలి. సో దీంట్లో అసలు ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాల్సిన అవసరం కూడా లేదు. అండ్ మీకేంటంటే ఒక రియల్ అథారిటీ అనేది ఉంటుంది. ఎందుకంటే సిజిఎల్ నుంచి మీరు ఇన్కమ్ ట్యాక్స్కి, సిబిఐకి, కస్టమ్స్కి, ఈడీకి, ఇవన్నీ చాలా రెనౌండ్ ప్రెస్టీజియస్ జాబ్స్. సో వీటిల్లో మీరు డైరెక్ట్లీ వెళ్ళొచ్చు, ఇంటర్వ్యూ కూడా లేకుండా. సో అది అడ్వాంటేజ్ అనమాట ఈ ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్. సో ఇదేంటంటే రియల్ కెరియర్ ల్యాడర్. సో మీరు ఆఫీసర్ ర్యాంక్ వరకు వెళ్ళిపోవచ్చు మీరు ఎస్ఎస్సి సిజిఎల్ ఎగ్జామినేషన్ రాశారంటే. దెన్ మీరు 8 to 12 months ఫ్రమ్ ది ఫస్ట్ అటెంప్ట్ చేశారంటే మీరు డెఫినెట్లీ ఇది అచీవ్ చేసేయచ్చు అనమాట. సో దీంట్లో అటెంప్ట్ లిమిట్ అనేది కూడా లేదు. బ్యాంక్ ఎగ్జామ్స్ స్టిల్ ఒక అటెంప్ట్ లిమిట్ అనేది ఉంది. అండ్ ఓన్లీ ఏజ్ విండో మ్యాటర్స్ అనమాట. సో ఎనీ బ్యాచులర్స్ డిగ్రీతో మీరు ఈ సిజిఎల్ ఎగ్జామినేషన్ రాయొచ్చు. అండ్ సిహెచ్ఎస్ఎల్కి ఓన్లీ క్లాస్ 12th ఉన్నా కానీ చాలా అనమాట. సో ఎస్ఎస్సి సిజిఎల్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. వీడియో లాస్ట్ దాకా చూడండి అండ్ షేర్ దిస్ విత్ ఆల్. అలాగే మన స్పార్క్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి అండ్ క్లిక్ ఆన్ ది బెల్ ఐకాన్. ఇప్పుడు మనము అసలు ఎస్ఎస్సి అంటే ఏంటి. సో ఇదేంటంటే సింగిల్ కమిషన్, అంటే స్టాఫ్ కమిషన్ ఇది. సో ఇది ఒక సింగిల్ కమిషన్, అన్లైక్ ఎస్బీఐ, ఐబిపిఎస్. సో బ్యాంకింగ్ లో ఎస్బీఐ, ఐబిపిఎస్ రెండు సపరేట్ ఉంది. ఈ ఎస్ఎస్సి అనేది సింగిల్ కమిషన్. ఇట్ కండెన్స్ ఆల్ నాన్ టెక్నికల్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్, అంటే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, సిపిఓ, జీడీ ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తుంది. అండ్ ఇట్ రిక్రూట్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మినిస్ట్రీస్ అండ్ డిపార్ట్మెంట్స్. సో ర్యాంక్, కేటగిరీ, ప్రిఫరెన్స్ బట్టి. సో ఇప్పుడు గవర్నమెంట్ ఉంది, గవర్నమెంట్ కింద మినిస్ట్రీస్ ఉంటాయి. మినిస్ట్రీస్ కింద మన ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ ఉంటారు, ఐఏఎస్ వాళ్ళు ఉంటారు. ఆ వాటిల్లో రిక్రూట్మెంట్స్ అన్ని కూడా ఈ స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ చూసుకుంటుంది అనమాట. సో సిజిఎల్, ఇప్పుడు డిఫరెన్స్ బిట్వీన్ సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ చూద్దాం. సిజిఎల్ అంటే ఏంటంటే బేసికలీ మన గ్రూప్ బి, సి పోస్ట్, లైక్ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్, జిఎస్టి ఇన్స్పెక్టర్, ఏఎస్ఓ, ఏఓ, సబ్ ఇన్స్పెక్టర్, ఆఫీసర్ ట్రాక్ లోనే ఉంటారు మీరు డే 1 నుంచి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి సిహెచ్ఎస్ఎల్ ఏంటంటే ఇది ఎవరైతే గ్రాడ్యుయేట్ చేయలేదు, జస్ట్ 12th పాస్ అయినా కానీ మీకు మంచి సేఫ్ గవర్నమెంట్ జాబ్ అంటే సిహెచ్ఎస్ఎల్ ఎగ్జామినేషన్ మీరు రాయాల్సి వస్తుంది అనమాట. ఈ సిహెచ్ఎస్ఎల్ ఏంటంటే అగైన్ క్లరికల్, డేటా ఎంట్రీ జాబ్స్. ఇది ఆన్ పార్ విత్ మన ఎస్బీఐ యాజ్ వెల్ as ఐబిపిఎస్ క్లర్క్ జాబ్స్, ఆన్ పార్ విత్ దోస్ రోల్స్ ఉంటాయి అనమాట. సో ఎల్డిసి, జిఎస్ఏ, పోస్టల్ అసిస్టెంట్. సో ఎంట్రీ లెవెల్ క్లరికల్ రోల్స్ ఏమైనా ఉన్నాయంటే అది మీకు సిహెచ్ఎస్ఎల్. ఆఫీసర్ లెవెల్ దాకా వెళ్ళే రోల్స్ అంటే అది మీకు సిజిఎల్ అనమాట. సో ఇది ఒకటే ఎగ్జామినేషన్, నో ఎంప్లాయర్ అంబిగ్యూటీ లైక్ ఐబిపిఎస్. అండ్ ఓన్లీ అన్సర్టెంటీ ఏంటంటే ఏ పోస్ట్ ఏ డిపార్ట్మెంట్ లో అలొకేట్ అయిందో అదొకటే అన్సర్టెంటీ అనమాట. ఇప్పుడు ఐబిపిఎస్ ఫర్ ఎగ్జాంపుల్ వేరే వేరే బ్యాంక్స్ ఉంటాయి, మీకు కావాల్సిన బ్యాంక్ రాకపోవచ్చు. సో అదంతా కూడా డిస్క్రిపెన్సీస్ కొన్ని ఉంటాయి అనమాట. దీంట్లో అది అసలు ఉండదు. నెక్స్ట్ అగైన్ సిజిఎల్ వర్సెస్ సిహెచ్ఎస్ఎల్ కంప్లీట్ కంపారిజన్ అనేది మనం చూద్దాం. సో ఇప్పుడు మనం సిజిఎల్ చూసామంటే అగైన్ బ్యాచులర్స్ డిగ్రీ, ఎనీ డిసిప్లిన్. సిహెచ్ఎస్ఎల్ చూసామంటే క్లాస్ 12th చాలా అనమాట. దెన్ క్యాడర్ చూసామంటే ఇది గ్రూప్ బి, కొన్ని గెస్టెడ్ ఆఫీసర్స్ ఉంటాయి, కొన్ని ఏమో గ్రూప్ సి ఆఫీసర్ ర్యాంక్స్ కూడా ఉంటాయి అనమాట. దీంట్లో ఏంటంటే గ్రూప్ సి ఇది క్లరికల్, డేటా ఎంట్రీ జాబ్స్ అనేవి ఉంటాయి. దెన్ మనం వర్క్ చూసామంటే ట్యాక్స్ అసెస్మెంట్, ఆడిట్, ఎన్ఫోర్స్మెంట్, ఇన్వెస్టిగేషన్ ఇవన్నీ కూడా ఉంటాయి. సిహెచ్ఎస్ఎల్ మనం చూసామంటే క్లరికల్ వర్క్, మెయిన్లీ డేటా ఎంట్రీ టైపు, పోస్టల్ ఆపరేషన్స్. సో మెయిన్లీ నేను చెప్పినట్టు క్లర్క్ లెవెల్ ఉంటుంది అనమాట. నో డిస్క్రిప్టివ్ పేపర్ సిజిఎల్లో. ఇక్కడ ఏంటంటే మీకు టైపింగ్ స్కిల్ అనేది ఉంటుంది అనమాట దీంట్లో సిహెచ్ఎస్ఎల్. దెన్ ఇంటర్వ్యూ అనేది రెండింటిలో ఉండదు. ఎంట్రీ లెవెల్ బేసిక్ పే అంటే నేను మొత్తం మీ గ్రాస్ ప్యాకేజ్, నెట్ ప్యాకేజ్ అవి చెప్పట్లేదు. ఎంట్రీ లెవెల్ పే లెవెల్ 4 నుంచి లెవెల్ 8 వరకు అప్ టు 50,000, అంటే దీనికన్నా ఎక్కువనే ఉంటుంది. మీ 8th పే కమిషన్ వచ్చాక ఇంకా ఇది ఎక్కువ కూడా అవుతుంది. అండ్ ఇది చూసారంటే మీకు అప్ టు 30,000 లెవెల్ 2, 4 or 5 వచ్చినప్పుడు అప్ టు 30,000.
సో ఇంచుమించు బ్యాంక్ ఎగ్జామ్స్కి మోర్ ఆర్ లెస్ ఆల్మోస్ట్ ది సేమ్ మీకు దీంట్లో ఆఫర్ చేస్తారు అనమాట. సో ఇది శాలరీ లెవెల్స్ అనమాట. సో మీకు ట్యాక్స్ అసిస్టెంట్ వీటిలో 35-40K ఉంటుంది, ఆడిటర్ దాంట్లో అరౌండ్ 42 to 46K ఉంటుంది, ఇన్స్పెక్టర్ ఏఎస్ఓలో 55 to 65 ఉంటుంది, ఏఎస్ఓలో అరౌండ్ 60 to 65K ఉంటుంది అనమాట. సో సిహెచ్ఎస్ఎల్ కన్నా ఆబ్వియస్లీ చాలా ఎక్కువ. మీరు సిహెచ్ఎస్ఎల్ చూసారంటే ఎల్డీసీ, జేఎస్ఏ, డిఈఓ వీటిలన్నింటిది చూసారంటే 27 నుంచి 35,000 వరకు యావరేజ్. ఓన్లీ డిఈఓ గ్రేడ్ ఏకి మీకు 45 to 50,000 ఉంటుంది. ఆబ్వియస్లీ మీరు సిజిఎల్వి ఎక్కువ ఉంటుంది, పొటెన్షియల్ అనేది ఎక్కువ ఉందన్నమాట మీకు. నెక్స్ట్ మనం నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ చూసామంటే ఇప్పుడు ఎస్ఎస్సి సిజిఎల్కి ఆల్రెడీ అప్లికెంట్స్ వచ్చేసారు. 28 lakh మంది రాశారు, మంది అప్లై చేశారు. ఎంతమంది రాశారో మనకు తెలుస్తుంది. వేకెన్సీస్ మటుకు 12,256 మాత్రమే. అంటే లాస్ట్ ఇయర్ మన వేకెన్సీస్ చూసామంటే 14,000, 18 lakh మంది అపియర్ అయ్యారు లాస్ట్ ఇయర్. ఈసారి ఆల్మోస్ట్ ఒక 10 lakh మంది ఇంక్రీజ్ అయ్యారు. బట్ మీరు నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ చూసారంటే అది తగ్గే, ఐ మీన్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ చూసారంటే అవి తగ్గాయి కంపేర్ టు లాస్ట్ ఇయర్. స్టిల్ డిమాండ్, సో చాలా హై డిమాండ్ ఉన్న ఎగ్జామినేషన్ అన్నమాట ఇది. అండ్ దీంట్లో సెలెక్షన్ ఇస్ ఓన్లీ 0.4%. అంటే ఇది వన్ ఆఫ్ ది టఫెస్ట్ ఎగ్జామ్స్ అనేది కూడా మనం చెప్పుకోవచ్చు అనమాట. సో వేకెన్సీస్ డ్రాప్ అయినా కానీ మీకు నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ పెరిగారు. అగైన్ నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ పెరిగినా సీరియస్ అప్లికెంట్స్ కొద్ది గొప్ప పెరుగుతారు, బట్ స్టిల్ యూ కెన్ ఎక్స్పెక్ట్ టఫర్ కట్ ఆఫ్స్ అనమాట. దిస్ అబౌట్ అప్లికెంట్ వాల్యూమ్. దెన్ ప్యాటర్న్ ఆఫ్ ది పేపర్ చూసామంటే సో వెరీ సింపుల్. ఇది 100 questions, 200 marks, 60 minutes అనమాట. అండ్ సెక్షనల్లో 15 minutes per section ఉంటుంది అనమాట. 4 sections ఉంటాయి మీకు. సో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 25 questions, 50 marks. జనరల్ అవేర్నెస్లో 25 questions, అగైన్ 50 marks. అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్లో 25 questions, 50 marks. ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్లో 25 questions, 50 marks. ఓకే, సో దిస్ ఇస్ ది థింగ్ అనమాట. అండ్ మీకు ఉండేది సెక్షనల్ టైమింగ్ కూడా ఉంటుంది, 15 minutes per section అనేది ఉంటుంది. సో టోటల్ వచ్చేసి మీకు 200 marks 1 hourలో రాస్తారు అనమాట. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ స్పీడ్ బేస్డ్ పేపర్. సో 2026 మేజర్ చేంజ్ ఏంటంటే సెక్షనల్ టైమింగ్ Tier 1 యాజ్ వెల్ యాజ్ Tier 2. సో 15 minutes per section అనేది మీకు Tier 1లో ఉంటుంది అనమాట. సో దెన్ Tier 2 నెగటివ్ మార్కింగ్ ఇస్ ట్వైస్ హార్ష్ యాజ్ Tier 1 అనమాట. అంటే దీంట్లో -0.5 ఇస్ ది నెగటివ్ మార్కింగ్, దీంట్లో -0.5 నెగటివ్. కానీ Tier 2లో చూసామంటే -1 అనేది ఉంటుంది అనమాట. సో Tier 1 ఇస్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. ఇది మీరు క్వాలిఫై అయితేనే Tier 2 అనేది రాయొచ్చు. అండ్ Tier 2 బేసిస్ మీదనే, అంటే Tier 1 జస్ట్ మీరు క్వాలిఫై అవ్వాలంతే. Tier 2 బేసిస్ మీదనే డాక్యుమెంట్ వెరిఫై చేసి మీకు అలాట్మెంట్ అనేది ఇస్తారు బై మెరిట్ కమ్ ప్రిఫరెన్స్ అనమాట. సో మెరిట్ బేసిస్ మీదనే. సో మీ మెయిన్ ఎగ్జామినేషన్ Tier 2. దెన్ Tier 2 మనం చూసామంటే పేపర్ 1 అన్ని పోస్ట్కి పేపర్ 1 అది 450 marks ఉంటుంది అనమాట. పేపర్ 2 వచ్చేసి జేఎస్ఓ అండ్ స్టాట్ ఇన్వెస్టిగేటర్కి 200 marks మాత్రమే ఉంటుంది. సో ఈ పేపర్ 3 అనేది ఏకి కొత్త ఇది. సో మన మార్క్స్ ఇంకా తెలియదు. యాజ్ సూన్ యాజ్ వి గెట్ ఇది కూడా చెప్తాం అనమాట. సో ఇది కూడా సిమిలర్ టు బ్యాంక్ ఎగ్జామ్స్. మీకు ప్రిలిమ్స్ మెయిన్స్ లో ఉండేటట్టు ఇక్కడ Tier 1 Tier 2 అని ఉంటుంది. దెన్ Tier 2లో కూడా బేసికలీ సో ఇప్పుడు సిజిఎల్ మనం మాట్లాడాము, సిహెచ్ఎస్ఎల్ గురించి మాట్లాడదాం. దీంట్లో కూడా వెరీ సిమిలర్. ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, జనరల్ ఇంటెలిజెన్స్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. అగైన్ 25 questions ఈచ్, 50 marks ఈచ్. అగైన్ సేమ్ నెగటివ్ మార్కింగ్. 60 minutes సింగిల్ సెషన్లో మీరు అటెంప్ట్ చేసేయాలి ఇదంతా. అండ్ Tier 2లో ఏంటంటే 2 sessions ఉంటాయి, సేమ్ డే ఉంటుంది. సెషన్ 1లో ఏంటంటే ఆబ్జెక్టివ్ టెస్ట్, దీంట్లో మ్యాథ్స్, రీజనింగ్, ఇంగ్లీష్, జిఏ, కంప్యూటర్ నాలెడ్జ్ అండ్ 1 mark మైనస్ ఉంటుంది. సెషన్ 2లో ఏంటంటే మీకు స్కిల్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. అగైన్ ఇట్ ఈస్ మ్యాండేటరీ, క్వాలిఫైయింగ్ జస్ట్ అది టెస్ట్ పాస్ అయితే చాలు. సో డిఈఓలో డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ చేస్తారు. వేరే దాంట్లో ఏమో 35 words per minute or 30 words per minute హిందీ, ఇంగ్లీష్ అండ్ హిందీ పేపర్ ఉంటుంది. సో దీంట్లో కూడా సేమ్ Tier 1 ఇస్ జస్ట్ క్వాలిఫైయింగ్. Tier 2లో మొత్తం 100% మెరిట్ ఉంటుంది అండ్ మ్యాండేటరీ స్కిల్ టైపింగ్ టెస్ట్ అని కూడా ఉంటుంది అనమాట. దీంట్లో కూడా ఇంటర్వ్యూ, డిస్క్రిప్టివ్ టెస్ట్ ఏమి ఉండదు. టైపింగ్ అండ్ స్కిల్ టెస్ట్ ఒక్కటి
మీకు ఎక్స్ట్రా ఉంటుంది అనమాట. ఇది జస్ట్ 12th పాస్ స్టూడెంట్స్ ఇది అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా నేను చెప్పినట్టు బ్యాచిలర్స్ డిగ్రీ CGLలో ఎనీ డిసిప్లిన్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 32 వరకే. అటెంప్ట్ లిమిట్ అసలు లేదు, దీంట్లో ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ విత్ ఇన్ దట్ 18 to 32. ఇది CGL. CHSL చూసామంటే ఓన్లీ క్లాస్ 12th పాస్ ఆర్ ఈక్వలెంట్ వాళ్ళు అండ్ 18 to 27 ఏజ్ లిమిట్. అండ్ దీంట్లో కూడా అటెంప్ట్ లిమిట్ ఏం లేదు. సో అన్లిమిటెడ్ అటెంప్ట్స్, ఇది సూపర్ అందరికి. SBI POలో మనకి క్యాప్ ఉంటుంది కాబట్టి PO ఎగ్జామ్స్లో ఇది వెరీ గుడ్ ఆప్షన్, అందుకే చాలా మంది రాస్తారు ఈ ఎగ్జామినేషన్స్ అనేవి. సో సెలెక్షన్ ప్రాసెస్ అనేది మనం చూద్దాం. సో ఫస్ట్ CGL చూసామంటే Tier 1 ఇది క్వాలిఫైయింగ్, సెక్షనల్ టైమింగ్ ఉంటుంది. దెన్ దాని తర్వాత Tier 2 రాస్తారు మీరు. దెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అవుతుంది. ఫైనల్ మెరిట్ ఈస్ బేస్డ్ ఆన్ Tier 2 మార్క్స్ ఓన్లీ. సో ఇంటర్వ్యూ ఉండదు, Tier 3 అనేది ఉండదు, నథింగ్. CHSL కూడా సిమిలర్. Tier 1 ఇస్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్, జస్ట్ లైక్ యువర్ ప్రిలిమ్స్ ఇన్ బ్యాంక్. Tier 2లో ఏంటంటే ఆబ్జెక్టివ్ టెస్ట్ ఉంటుంది. Tier 2 సెషన్ 2లో స్కిల్ అండ్ టైపింగ్ టెస్ట్ మ్యాండేటరీ ఉంటుంది. ఇది ఒక్కటి ఎక్స్ట్రా స్టెప్. దెన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్, దెన్ ఫైనల్ మెరిట్ అనేది ఉంటుంది. టైం లైన్ మీరు అబ్జర్వ్ చేశారంటే ఆల్రెడీ మనకి నోటిఫికేషన్ అనేది వచ్చేసింది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా కంప్లీట్ అయిపోయింది CGLకి 2026కి. అందుకే 28 lakh మంది అప్లికెంట్స్ ఉన్నారు. మన ఎగ్జామినేషన్ Tier 1 క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఆగస్ట్ సెప్టెంబర్ మంత్లో ఉంటుంది అనమాట. ఇది కూడా సిమిలర్ టు బ్యాంక్ ఎగ్జామినేషన్. సో ఆల్మోస్ట్ ప్యారలల్లీ జరుగుతాయి ఎగ్జామ్స్. దెన్ Tier 2 ఎగ్జామినేషన్ డిసెంబర్, అంటే క్లర్క్ ఎగ్జామినేషన్ టైమింగ్స్తో ఇది ఉంటుంది అనమాట. మనం CHSL చూసామంటే ఇంకా నోటిఫికేషన్ రాలేదు. సో అప్లికేషన్ ప్రాసెస్ ఈ Tier 1 ఎగ్జామినేషన్ అనేది సెప్టెంబర్ లోపల ఉంటుంది. Tier 2 ఎగ్జామినేషన్ అగైన్ జనవరి, డిసెంబర్, జనవరి ఆ టైంలో ఉంటుంది అనమాట. సో యాజ్ సూన్ యాజ్ నోటిఫికేషన్ రాగానే నేను అప్డేట్ చేస్తాను మీకు. నెక్స్ట్ లాస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ మనం చూసామంటే అగైన్ ఈ ఇయర్ మనకి అరౌండ్ మేలో నోటిఫికేషన్ వచ్చింది, లాస్ట్ ఇయర్ జూన్లో వచ్చింది. Tier 1 అనేది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్లో జరిగింది. ఈసారి మనకి ఇంకా తెలియదు, ఆగస్ట్ సెప్టెంబర్ టెంటేటివ్, సో ఆల్మోస్ట్ సెప్టెంబర్ టైంలో అనుకోవచ్చు. అండ్ మీకు CHSL చూసారంటే నవంబర్ నాడు అయిందనమాట యాక్చువల్లీ. సో అనౌన్స్మెంట్ డేట్, యాక్చువల్ డేట్ అగైన్ డ్యూ టు సమ్ రీజన్స్ ఆర్ ది అదర్ పోస్ట్పోన్ అయితే ఉంటాయి ఇవి. సో జనరలీ ఏంటంటే 6 to 10 weeks ల్యాక్ ఉంటుంది వాళ్ళు అనౌన్స్ చేసిన డేట్ కన్నా. సో మీకు కొంచెం డిలే అనేది అయితే ఉంటుంది డ్యూ టు సమ్ రీజన్ ఆర్ ది అదర్. జాబ్ రోల్ చూసారంటే CGL నేను చెప్పినట్టు ట్యాక్స్ అసెస్మెంట్, వెరిఫైయింగ్ రిటర్న్స్, సర్వే అండ్ సర్చ్ ఆపరేషన్స్, ఎన్ఫోర్స్మెంట్, ఫీల్డ్ ఇన్వెస్టిగేషన్, దెన్ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, అసిస్టెంట్ కమిషనర్. సో ఇలా అవ్వచ్చు మీరు, ఇలా ఉంటుంది మీ జర్నీ. దెన్ SSC CHSL మనం చూసామంటే క్లరికల్ వర్క్, ఫైల్స్, కరస్పాండెన్స్, శాలరీ స్లిప్స్, అవన్నీ హై స్పీడ్ డేటా ఎంట్రీ, ఎక్సెల్, వర్డ్, PPT వీటి మీద వర్క్ ఉంటుంది. ఫస్ట్ లెవెల్ క్లరికల్ జాబ్ ఇన్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసెస్లో కూర్చుంటారు కదా మీరు, ఎంటర్ అవ్వగానే కూర్చుంటారు, క్లర్క్స్ ఆ జాబ్స్ ఉంటాయి. దెన్ LDC, UDC, డివిజనల్ క్లర్క్, సెక్షన్ ఆఫీసర్ వరకు అవ్వచ్చు. ఇక మీకు కూడా ఇది ఆఫీసర్ లెవెల్ వరకు అవ్వచ్చు. సో దిస్ ఇస్ అబౌట్ ఇది అనమాట. నా ఇప్పుడు మనం సిలబస్ చూసామంటే రీజనింగ్ లో మీకు అనాలజీ, క్లాసిఫికేషన్ ఆఫ్ సిరీస్, కోడింగ్, డికోడింగ్, సిలాగిజం, వర్బల్ అండ్ నాన్ వర్బల్. దెన్ క్వాంట్ మ్యాథ్స్ లో చూసామంటే అరిథమెటిక్, ఆల్జీబ్రా ఉంటుంది, జామెట్రీ, మెన్సురేషన్, ట్రిగ్నోమెట్రీ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా బేసిక్స్ ఉంటాయి, బేసిక్ DI. కానీ కొంచెం బ్యాంకింగ్ క్వాంట్ కన్నా కొంచెం ఎక్కువ ఉంటుంది లెవెల్ అనేది. ఇంగ్లీష్ లో మనం చూసారంటే సేమ్ మీకు బ్యాంక్ ఎగ్జామ్స్ లోనే రీడింగ్ కాంప్రిహెన్షన్, క్లోజ్ టెస్ట్, ఎర్రర్స్ డిటెక్షన్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్, ఇడియమ్స్, స్పెల్లింగ్స్. దెన్ జనరల్ అవేర్నెస్ మీరు చెక్ చేశారంటే కరెంట్ అఫైర్స్ ఉంటుంది, స్టాటిక్ GK ఉంటుంది, ఆన్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, సైన్స్, మచ్ బ్రాడర్ దెన్ బ్యాంక్. ఈ ఒక్క సెక్షన్ అనేది ఇంకా బ్యాంకింగ్ కన్నా డెప్త్ అనేది ఎక్కువ ఉంటుంది. దెన్ CGL Tier 2లో మీరు చూసారంటే ఇదంతా కాకుండా కూడా మీకు డెప్త్ లో డేటా ఇంటర్ప్రిటేషన్ ఉంటుంది, స్టాటిస్టిక్స్ ఉంటుంది, ఫినాన్స్ అండ్ ఎకనామిక్స్ ఉంటుంది ఫర్ AO రోల్ అండ్ JSO రోల్. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటుంది. ఈ కంప్యూటర్ నాలెడ్జ్ బ్యాంకింగ్ ది ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. అండ్ అదే CHSL మీరు చూసారంటే అగైన్ కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్ ఉంటుంది అండ్ మ్యాండేటరీ స్కిల్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సో Tier 2 అనేది CHSL ఆల్మోస్ట్ మన Tier 1 ఆఫ్ CGL లెవెల్లోనే ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ది అడ్వాంటేజ్. అండ్ నెగిటివ్ మార్కింగ్ మీరు చెక్ చేశారంటే Tier 1లో మీకు SSC CGLలో -0.5, CHSLలో కూడా -0.5, Tier 2లో ఇట్ ఈస్ -1 అనమాట. సో సెక్షనల్ టైమింగ్ ఈసారి కొత్త అప్డేట్ ఏంటంటే సెక్షనల్ టైమింగ్ అనేది ఉంది బోత్ టియర్స్లో. అండ్
ఇన్ ఎస్ఎస్సి సిజిఎల్, బట్ సిహెచ్ఎస్ఎల్లో సింగిల్ సెషన్లో Tier 1 అనేది రాశారు. సో ఇదేంటంటే ఇట్స్ ఎ జెన్యూన్ ట్రాప్. ఆబ్వియస్లీ మీకు ప్రిలిమ్స్లో -0.5 పెట్టి మెయిన్స్లో 1 పెట్టారంటే అక్యురసీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కట్ ఆఫ్ ట్రెండ్స్ మనం చూసామంటే మీరు 23, 24, 25 కట్ ఆఫ్ చూసామంటే క్వాలిఫైయింగ్ Tier 1 ఇస్ జస్ట్ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ కాబట్టి ఇది అంతా జనరల్ కేటగిరీ చెప్తున్నాను. అరౌండ్ 150 మార్క్స్ ఉండేవి 23, 24లో. బట్ మనకి 2025లో తగ్గింది బికాస్ ఇట్ వాస్ రిలేటివ్లీ టఫర్ పేపర్. సో మీ సేఫ్ స్కోర్ ఏంటంటే 150+ ఏం చేస్తే యూ విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్. Tier 2లో చూసామంటే అరౌండ్ 220 అనే 270 అనేది ఉండేది. 2024లో కూడా అరౌండ్ 320. సో మీకు 300+ వచ్చిందంటే ఇట్ విల్ బీ రియలీ గుడ్ అనమాట. సో డిఈఓ కన్నా ఎల్డీసీ చేసే రోల్స్ చాలా తక్కువ ఉంటాయి అనమాట. సో డిఈఓ ఇస్ మోర్ కాంపిటేటివ్, హైయర్ కట్ ఆఫ్ పోస్ట్ గ్రూప్ అనమాట. సో దెన్ హైయెస్ట్ వెయిటేజ్ చాప్టర్స్ మనం చూసుకున్నాం అంటే అరిథమెటిక్, ఆబ్వియస్లీ పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎస్ఐ, సింపుల్ కాంపౌండ్, టైం వర్క్, నంబర్ సిస్టమ్, సింప్లిఫికేషన్, వీటి నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. రీజనింగ్ లో సిరీస్, ఎనాలజీ, కోడింగ్, డికోడింగ్. ఇంగ్లీష్ లో రీడింగ్ కాంప్రిహెన్షన్, ఎర్రర్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్. జనరల్ అవేర్నెస్ లో కరెంట్ అఫైర్స్, స్టాటిక్ జీకే, ఇవన్నీ క్యాల్కులేషన్స్ అయ్యాయి అసలు ఉండవు. సిజిఎల్ Tier 2లో ఏమో అడ్వాన్స్ డిఐ మీద ఎక్కువ ఉంటాయి. సో మీ క్యాల్కులేషన్స్, స్పీడ్ మ్యాథ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సిహెచ్ఎస్ఎల్లో అగైన్ ప్యూర్లీ క్వాలిఫైయింగ్ బట్ హార్డ్ ఎలిమినేషన్. దెన్ మన ఎగ్జామ్ డ్యూరేషన్ కూడా ఇది 60 minutes. ఇదేంటంటే పేపర్ 1 సెక్షనల్ కట్ ఆఫ్ 2 hours ఉంటుంది. అండ్ సో వీటి గురించి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఏంటంటే మీరు ఫస్ట్ ఫ్యూ వీక్స్లో క్వాంట్ అంటే స్పీడ్ ప్రాక్టీస్ చేయాలి. కోర్ క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, డైలీ ఒక రీడింగ్ కాంప్రిహెన్షన్, డైలీ ఒక ప్యాసేజ్ చేయాలి, వీక్లీ ఒక మాక్ టెస్ట్ అనేది చేయాలి. దెన్ phase 2 మనం చూసామంటే ఇక స్పీడ్, యాక్యురసీ మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. ఈచ్ సెక్షనల్ కట్ ఆఫ్ కూడా ఉంటుంది కాబట్టి ఈచ్ సెక్షన్ యూ నీడ్ టు ట్రై టు క్లియర్ దోస్ కట్ ఆఫ్స్. అండ్ phase 3లో ఫైనలీ మీరు CGL 2కి ప్రిపేర్ అవుతున్నప్పుడు అడ్వాన్స్డ్ డిఏ అండ్ స్టాటిస్టిక్స్ అండ్ ఫినాన్స్ రిలవెంట్ చేయాలి. అండ్ ఒకవేళ మీరు సిహెచ్ఎస్ఎల్ రాస్తుంటే మీరు ఆ టైపింగ్ స్కిల్ ప్రాక్టీస్ కూడా చేసుకోవాలి. సో మనకి ఏంటంటే సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ రెండు రాస్తారు స్టూడెంట్స్ కాబట్టి సిలబస్ ఇస్ ఆల్మోస్ట్ ది సేమ్ ఫర్ Tier 1 ఎగ్జామినేషన్. Tier 2లో అడ్వాన్స్డ్ డిఐ ఒక్కటి ఉంటుంది అండ్ కొంచెం డెప్త్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఐడెంటికల్ స్ట్రక్చర్, సేమ్ సెక్షన్ కాబట్టి ఆల్మోస్ట్ ది సేమ్ అనేది ఉంటుంది అనమాట. సో 2026 కీ చేంజెస్ ఏంటో చూద్దాం మనం. 2026 కీ చేంజెస్ మనం అబ్జర్వ్ చేసామంటే ఎస్ఎస్సి సిజిఎల్ మనం చూసామంటే సెక్షనల్ టైమింగ్ ఉంటుంది రెండింటిలో. అండ్ ఏఓ, AAO ఈస్ బ్యాక్ విత్ న్యూ పేపర్ 3 అనమాట. సో Tier 2లో నెగటివ్ మార్కింగ్ 2 times ఎక్కువ ఉంటుంది. వేకెన్సీస్ అనేవి తగ్గాయి కంపేర్ టు లాస్ట్ ఇయర్, ఎందుకంటే లాస్ట్ ఇయర్ చాలా మటుకు ఫిల్ చేస్తారు. సో వేకెన్సీస్ అనేవి తగ్గాయి. దెన్ సిహెచ్ఎస్ఎల్ది మనం చూసామంటే ఇంకా మనకి రాలేదు నోటిఫికేషన్, అది రాగానే నేను మీకు చెప్తాను. రెండింటిలో ఏంటంటే ఇంటర్వ్యూ స్టేజ్ అనేది లేదు, 100% ఇట్స్ అ రిటన్ టెస్ట్ అండ్ స్కిల్ టైపింగ్ టెస్ట్ ఉంటుంది ఫర్ సిహెచ్ఎస్ఎల్ అనమాట. సో మనం ట్రెండ్ అబ్జర్వ్ చేసామంటే అప్లికేషన్స్ పెరిగాయి బట్ వేకెన్సీస్ అనేవి తగ్గాయి. సిహెచ్ఎస్ఎల్లో కూడా వీ కెన్ అబ్జర్వ్ ది సేమ్ ట్రెండ్. దెన్ ఫైనల్ కంపారిజన్ మనం చూసామంటే ఎస్ఎస్సి సిజిఎల్ వర్సెస్ సిహెచ్ఎస్ఎల్. ఇది గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎవరైతే గ్రాడ్యుయేట్ అయ్యారో వాళ్ళు రాసేయచ్చింది. సో 100 questions, 200 marks, 4 sections, 60 minutes. ఇది Tier 1. Tier 2 ఏమో 15 minutes per section ఉంటుంది ఇది కూడా. అండ్ Tier 2 నెగటివ్ మార్కింగ్ ఉంటుంది, అది 1 mark. దీనికి ఓన్లీ 0.5, ఇది 1 mark. డిస్క్రిప్టివ్ టెస్ట్, ఇంటర్వ్యూ ఉంటుంది. సిహెచ్ఎస్ఎల్ చూసారంటే ఇది జస్ట్ 12th పాస్ అయితే చాలు. 100 questions, 200 marks, అగైన్ 4 sections, నియర్లీ ఆల్మోస్ట్ సేమ్. Tier 1 సెక్షనల్ టైమింగ్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు. అండ్ Tier 2 నెగటివ్ మార్కింగ్ 1 mark ఫర్ రాంగ్ ఆన్సర్, అగైన్ సేమ్ ప్యాటర్న్. ఇది మ్యాండేటరీ స్కిల్ టైపింగ్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. సో అలా చూసామంటే ఎస్బీఐ పిఓ క్లర్క్ ఆల్మోస్ట్ సేమ్ లెవెల్ ఉంటుంది అనమాట. ఎస్బీఐ, ఐబీపీఎస్, బ్యాంక్ ఎగ్జామ్స్ సేమ్. సో రియల్ డిఫరెన్షియేటర్ ఏంటంటే ఎంట్రీ క్వాలిఫికేషన్ అండ్ పోస్ట్ సీనియారిటీ. అంటే దీంట్లో ఆఫీసర్ లెవెల్కి మీరు డైరెక్ట్గా వెళ్ళొచ్చు. పిఓ మనం చూసామంటే తక్కువ ఉన్నాయి
కంపేర్ టు ఇది అనమాట. సో మీరు డైరెక్ట్లీ యూ కెన్ వర్క్ ఇన్ ఐటీ డిపార్ట్మెంట్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డిపార్ట్మెంట్ వాటిల్లో చేయొచ్చు అనమాట. సో కామన్ వర్సెస్ డిఫరెంట్ సిలబస్ ఏముందో చూద్దాం దీంట్లో కూడా. సో క్వాంట్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అన్నింటిలో సేమ్ మార్క్స్ కూడా ఉంటాయి అన్నమాట. సిజిఎల్లో మనం అబ్జర్వ్ చేసామంటే ఓన్లీ అడ్వాన్స్ డిఐ, స్టాటిస్టిక్స్ అండ్ ఫినాన్స్ ఎకనామిక్స్ ఫర్ ఏఓ అండ్ జేఎస్ఓ పొజిషన్స్ ఉంటాయి. సో హయ్యర్ మార్క్స్ పర్ క్వశ్చన్ కూడా ఉంటుంది. సో డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అనేది ఎక్కువ. సిహెచ్ఎస్ఎల్ లో మీకు మ్యాండేటరీ ఏంటంటే ఆ స్కిల్ టెస్ట్ అనేది ఉంటుంది. దట్ ఈస్ ది థింగ్ అనమాట. సో tier 1 almost same, but tier 2 CGL will have more data based, but data interpretation is the key basically చెప్పాలంటే. అగైన్ మీరు చూసుకున్నారంటే ఇవన్నీ సెక్షన్స్ కూడా మీరు బ్యాంక్ పిఓ లెవెల్లో చేశారంటే మీకు ఆబ్వియస్లీ ఇవి కూడా కవర్ అయిపోతాయి. సో బ్యాంక్ పిఓ, ఎస్ఎస్సి, సిజిఎల్ సైమల్టేనియస్లీ ప్రిపేర్ అవ్వచ్చు. జనరల్ అవేర్నెస్ ఒకటి, డెప్త్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట. సో మేము ఈ బ్యాచెస్ అనేవి కూడా స్టార్ట్ చేస్తున్నాము వెరీ షార్ట్లీ. దాని గురించి కూడా నేను కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను. ఫస్ట్ మేము ఒక కోర్ బ్యాచ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. దాని డేట్స్ అన్ని కూడా తొందరలో మేము అనౌన్స్ చేస్తాము. బై ద వే మేము గవర్నమెంట్ ఎగ్జామ్స్కి వాట్సాప్ ఛానల్ క్రియేట్ చేసాము, కింద మీరు జాయిన్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ది కంప్లీట్ అప్డేట్ ఆఫ్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్. వీడియో నచ్చితే అందరితో షేర్ చేయండి, కింద కామెంట్ చేయండి రెడీ ఫర్ ఎస్ఎస్సి ఎగ్జామ్ అని. ఎస్ఎస్సికి, బ్యాంక్కి కంప్లీట్ రోడ్ మ్యాప్ ప్రిపరేషన్ మొత్తం కూడా మేము చేపిస్తున్నాము. మీ లవ్, మీ సపోర్ట్ చూపించండి. నమస్తే.